ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కవిత గారు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓట్ల వరకు, మీ మద్దతు ఎవరికి, మీరు ఎవరికి మద్దతు ఇవ్వడానికి, ఎవరిని గెలిపించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నారని నేను అంటున్నా. 2023 డిసెంబర్లో అధికారం కోల్పోయింది. 2024 మే జూన్లో 8 పార్లమెంట్లలో మీ డిపాజిట్లు పోయినాయి. ఆ 8 పార్లమెంట్లు బీజేపీ వాళ్ళు గెలిచిండ్రు. ఇవాళ ఈ ఎన్నికల్లో మీకు అభ్యర్థి నిలబెట్టడానికి దొరకలేదా? ఈ రోజు మీరు అర్థం చేసుకోండి. పట్టభద్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే, బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగానే కేసుల నుంచి తప్పించుకోవడానికి, అరెస్టుల నుంచి కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీ ముందు సాగిలబడి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నారు. 8 పార్లమెంట్లు బీజేపీ ఎక్కడెక్కడ గెలిచిందో ప్రతి పార్లమెంటులో బీఆర్ఎస్ డిపాజిట్ గల్లంతైంది. నేను అడుగుతున్న కేసీఆర్ ను, నీ పార్టీ డిపాజిట్లు గల్లంతయ్యే బలహీనత ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉందా? ఒకవేళ అదే నిజమైతే డిపాజిట్లు పోగొట్టుకున్న మీరు ఎమ్మెల్యే ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలలో అన్ని సీట్లు గెలుస్తామని మీరు అంటారు. ఎమ్మెల్యే ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయో దేవుడెరుగు. ఇవాళ వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పోటీ ఎందుకు నిలబడలేదని నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా. నీ నీతేంది, నీ జాతేంది, నీ మద్దతు ఎవరికని ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి చంద్రశేఖరరావు గారిని నేను ప్రశ్నిస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. జరుగుతున్న కుట్రను, చీకటి ఒప్పందాన్ని ఇవాళ మీరు అర్థం చేసుకోండి అని చెప్పి నేను మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజాస్వామిక వాదులను ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నా. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నాడు. 12 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు చెయ్యలేంది, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ఇవ్వలేంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మీ మద్దతుతోనే 10 నెలల్లో పూర్తి చేసింది. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి ముఖ్యంగా టీచర్లను, 20 ఏళ్ళు మీ ప్రమోషన్ రాలే, 10 ఏళ్ళు మీ బదిలీలు జరగలే, 35,000 మంది టీచర్ల బదిలీలు, 22,000 మంది టీచర్ల ప్రమోషన్లు మా ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే ఇచ్చిందా లేదా? ఒకవేళ మేము ఇచ్చింది నిజమైతే మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మా అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఒకవేళ మీ 35,000 మందిని బదిలీ చేయకపోతే, 22,000 మందికి ప్రమోషన్లు ఇవ్వకపోతే మా కాంగ్రెస్ కు ఓటు వేయవలసిన అవసరం లేదు అని నేను ఈ వేదిక మీద నుంచే నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా.